హాయ్ అండి. తమ్నైల్ చూసే ఉంటారు. హ్యాష్ ట్యాగ్ అనమాట. వీ నీడ్ ఫ్రీ క్యారీ బ్యాగ్. మనం జనరల్గా షాపింగ్ మాల్స్కి వెళ్తూ ఉంటాం. కార్పొరేట్ సంస్థలు ఎప్పుడైతే షాపింగ్ మాల్స్ లాగా ఇవి ఫేమ్ అయినాయో, ముఖ్యంగా రిలయన్స్ సూపర్ మార్కెట్ కావచ్చు, డీమార్ట్ కావచ్చు, మెట్రో కావచ్చు, స్పెన్సర్స్ కావచ్చు, ఇంకా చాలా రకాల ఈ షాపింగ్ మాల్స్ ఎంట్రైన దగ్గర నుంచి బాగా సక్సెస్ అయినాయి. కానీ దానిలో మనకి అంతా అయిపోయిన తర్వాత మీరు 1000 పెట్టుకోనండి, 2000 పెట్టుకోనండి, 7000 పెట్టుకోనండి, 9000 పెట్టుకోనండి, ఇంత పెద్ద బడా బడా కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఒక చిన్న క్యారీ బ్యాగ్ని ఇవ్వలేకపోతున్నాయి మనకి. అంత హై బడ్జెట్తో మనం కొంటున్నాము. లాస్ట్లో చిట్ట చివరికి బిల్ వేసిన తర్వాత మీకు క్యారీ బ్యాగ్ కావాలా అని చెప్పేసి దాని రేటు కూడా 11 రూపీస్, 23 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎప్పుడు ఇవి వాడకూడదు కాబట్టి మనం ప్లాస్టిక్వి, వాళ్ళు ఏదో కాటన్ వై సంథింగ్ ఏదో ఇస్తున్నారు. అసలు ఎందుకని వీళ్ళు మనకి ఒక చిన్న క్యారీ బ్యాగ్ని అంత అమౌంట్ పెట్టి మనం కొంటున్నా కూడా ఒక క్యారీ బ్యాగ్ని ఫ్రీగా ఇవ్వలేకపోతుంది పెద్ద పెద్ద బడా కంపెనీలు. మనం చిన్న కిరాణా కొట్టుకు వెళ్ళినా కూడా 2 సామాన్లు తీసుకున్నా కూడా మనకు క్యారీ బ్యాగ్ ఇస్తాడు. మనం జాంకాయలు కొనుక్కున్నా కూడా కవర్ ఫ్రీగా ఇస్తారు. మనం ఏ వెజిటేబుల్ షాప్ మార్కెట్కి వెళ్ళినా కూడా అందులో మ్యాక్సిమం చిన్న చిన్న వాటికైతే వాళ్ళే క్యారీ బ్యాగ్స్ ఫ్రీగా ఇస్తున్నారు మనకి. ఇలాగా చాలా మధ్య తరగతి కాదు, చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా క్యారీ బ్యాగ్ని చాలా ఫ్రీగా మనకి ఇస్తుంటే, మనం కొంటున్న అమౌంట్ కూడా చాలా తక్కువ అమౌంట్లోనే మనం కొంటున్నా కూడా వాళ్ళు ఒక క్యారీ బ్యాగ్ని వాళ్ళ కాస్ట్ని వాళ్ళు బేర్ చేస్తున్నారు. కానీ పెద్ద పెద్ద కోట్లు గడించే కార్పొరేట్ సంస్థలు మాత్రం ఒక చిన్న క్యారీ బ్యాగ్ని మనకి ఇవ్వట్లేదు. మనం కూడా ఆ టైంలో మనకు వచ్చిన ఎజిటేషన్ వచ్చినా మనం కూడా పట్టించుకోవట్లేదు. అందుకని ఒక చిన్న హ్యాష్ ట్యాగ్ ఫన్ వీడియో చేయాలనిపించింది అనమాట. ఎందుకు మనకు రైట్ ఉంది, హ్యాష్ ట్యాగ్ వీ నీడ్ క్యారీ బ్యాగ్, ఫ్రీ క్యారీ బ్యాగ్ కావాలి మనకి. సో ఇది ఫన్గా అనిపించినా ఇందులో చాలా ఇది ఉందండి. వాళ్ళు ఆ అమౌంట్ని కూడా వదులుకోవట్లేదు. అందుకే అంటారేమో కోట్లు ఖర్చు పెట్టే వాడికి తెలుస్తుంది రూపాయి విలువ అని చెప్పేసి. సో చిన్న చిన్న అంటే తక్కువ సంపాదించే వాళ్ళే విలువ లేకుండా ఖర్చు పెట్టేస్తారు. కానీ కోట్లు సంపాదించే వాడికి ప్రతి రూపాయి కూడా ఇంపార్టెంటే. ఆ క్యారీ బ్యాగ్ విలువ వల్ల కనీసం అక్కడ సగానికి సగం మంది ఎంప్లాయీస్ శాలరీస్ వెళ్ళిపోతాయో నాకు తెలిసి. కానీ ఇది మరీ టూ మచ్, అసలు అది చాలా దారుణం అని చెప్పాలి. కాబట్టి మనకి రైట్ ఉంది, వాళ్ళు క్యారీ బ్యాగ్ని ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు ఉంది అంటే, నిజంగా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాస్తవంగా కిరాణా షాప్కి అలానే షాపింగ్ మాల్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్తే మనకి ఏది కావాలో అదే తెచ్చుకుంటాం. పాపం తనే కడతాడు, నీట్గా తనే క్యారీ బ్యాగ్లో పెట్టిస్తాడు. సో మనకు అందిస్తాడు, మనం తెచ్చుకుంటాం. కానీ షాపింగ్ మాల్లో చూడండి, చిట్ట చివరికి టాలీని మనమే తీసుకెళ్ళాలా. సో మనకి ఏం కావాలో మనమే సెలెక్ట్ చేసుకోవాలా, మనమే వాటిని క్యారీ చేసుకోవాలి, అనేది కేజీస్ వెయిట్ కూడా మనమే చూసుకోవాలా. దానికి ఒక హ్యాష్ ట్యాగ్, ప్రైస్ ట్యాగ్ మాత్రమే అతను వేస్తాడనమాట. అవన్నీ ఆ ట్రాలీలో పెట్టుకోవాలా. షాప్ మొత్తం మనమే తిరగాల, మనమే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలా. చిట్ట చివరికి బిల్లు దాకా లైన్లో వెళ్ళాలా. సో మొత్తం తీసుకొని ఆ బిల్ వేసుకున్న తర్వాత అవన్నీ మళ్ళీ మనమే సామాన్లు పెట్టుకోవాలా, మళ్ళీ బయటికి రావాలా. అంటే ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఏంటి, కస్టమరే అంతా చేస్తున్నాడు ఇక్కడ మనకి. సో కన్స్యూమర్ అనే అతని ఎక్కువ కష్టపడుతున్నాడు వాస్తవం చెప్పాలంటే. తను నీట్గా ఆడ షోకేసుల్లో ఆ షోరూమ్ మొత్తం అలా ర్యాక్స్లో పెట్టేసి, సో మనల్ని మనమే వెళ్తున్నాం, మనమే తెచ్చుకుంటున్నాం, మనమే వెయిట్ చూసుకుంటున్నాం, మనమే కట్టుకుంటున్నాం, చివరికి మనమే లైన్లో వస్తున్నాం, ఎంత చేస్తుంటే చివరికి వేలకు వేల బిజినెస్ ఇస్తున్నా కూడా మనం ఒక క్యారీ బ్యాగ్ ఇవ్వలేకపోవడం అనేది చాలా దారుణమైన విషయం ఇది. ఇంకోటి కూడా, కిరాణా కొట్టుకి దీనికి ఇంకో డిఫరెన్స్ కూడా చెప్తానండి మనం. సో మనకి మామూలుగా ఇది ఎందుకు ఈ సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటే హ్యూమన్ సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఈ షాపింగ్లు అన్నీ ఎందుకు సక్సెస్ అయినాయి అంటే, ఎందుకంటే మనము ఏదో ఒక వస్తువు కావడానికి వెళ్తాం లోపలికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన కళ్ళ ముందు రకం చెప్పాలంటే మొత్తం టోటల్ పెద్ద ప్రపంచమే ఉంటుంది. అందులో మనకి మైండ్లో 2-3 సామాన్ల కోసం లోపలికి వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని చూసిన తర్వాత ప్రతిదీ మనకి అవసరంలానే కనపడుతూ ఉంటుంది. సో మనకి అవసరం ఆ టైంలో పెద్ద ఎమర్జెన్సీ లేకపోయినా ఎటు వచ్చాం కదా అది తీసుకోవాలనిపిస్తుంది అనమాట. అలానే కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. అక్కడ తెలియకుండా, అంటే మనము ఒక బడ్జెట్ పెట్టుకొని 1000 రూపాయల బడ్జెట్తో వెళితే అది కన్ఫామ్గా దానికి 2 times 3 times పెరిగే ఉంటుంది, నో డౌట్. అది అంటే ఒక 5000 బడ్జెట్తో పెట్టుకుంటే అది మినిమంగా 10,000 అవ్వచ్చు, లేదా మోర్ దాన్ 5,000 అయ్యే బయటకు వస్తున్నాడు. అంటే ప్రతి కన్సూమర్ కూడా లోపలికి వెళ్ళిన అతను ఒక మైండ్లో ఒక మినిమం బడ్జెట్ పెట్టుకొని వెళ్ళి తను ఏం కొనాలనుకుంటున్నాడో ఆ ఒక్క వస్తువునే కొనుక్కొని రావటంలా, దానికన్నా కూడా మోర్ ఐటమ్స్ తెచ్చుకొని వస్తున్నాడు. కారణం ఏంటంటే అక్కడ ఎగ్జిబిట్ అయి ఉంటున్నాయి, డిస్ప్లే అయి ఉంటున్నాయి. అవన్నీ చూసిన తర్వాత మన అవసరం గుర్తొస్తుంది, ఎటు వచ్చాం కదా వాటిని తీసుకువెళ్దామని ఆలోచన వస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన బడ్జెట్ ప్లాన్ కావచ్చు, మన కావాల్సిన వస్తువులు పెరుగుతున్నాయి. అంటే మనం ఇక్కడ మోర్ రెవెన్యూ ఇస్తున్నాం వాళ్ళకి.
వాళ్ళకి మోర్ సేల్ ఇస్తున్నాం ఇక్కడ. అంటే మనం కిరాణా కొట్టుకి అయితే ఏ 2 సామాన్లు కావాలో ఆ 2 సామాన్లు తెచ్చుకుంటాం. అక్కడ మనకి డిస్ప్లేలో ఉన్నా కూడా మనం ఒక లిస్ట్ రాసుకుంటాం, ఆ లిస్ట్ రాసుకొని వస్తాం, అయిపోతుంది అక్కడ. ఎందుకంటే కిరాణా కొట్లో ప్రతి ఐటెం మనకు కనపడదు. సో మనం అక్కడ ఏమీ వెళ్ళి పికౌట్ చేయట్లేదు అక్కడ. కాబట్టి ఇక్కడేమవుతుంది, ఈ షాపింగ్ మాల్స్లో ఈ టైప్ ఆఫ్ మార్కెటింగ్ అన్నది సో హ్యూమన్ సైకాలజీ మీద దెబ్బ కొడుతుంది అనమాట. అందుకని ఇవన్నీ చాలా సక్సెస్ రేట్ అని వాళ్ళు చాలా సక్సెస్లో ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇన్ని షాపులు వచ్చినా కూడా అవి సక్సెస్ అవ్వడం గల కారణం అదే. జస్ట్ ఒక సండే రాగానే ఈరోజు ఇప్పుడు డిమార్ట్ షాపింగ్ కావచ్చు, లెన్స్ సూపర్ మార్కెట్ కావచ్చు, లేదా మెట్రో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈరోజు సండే అనగానే ఒక వీకెండ్ బయటకు వెళ్దాము అంటే ఈరోజు అలాంటి షాపింగ్ మాల్స్కి వెళ్ళడం ఒక వీకెండ్ ఒక ఫ్యాషన్ అయిపోయింది మనకి. సో వెళ్ళటం, అక్కడికి వెళ్ళేసేసి టకటకగా పికౌట్ చేసుకోవటం, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని రకాల ఐటమ్, మనం చూడని ఐటమ్స్, మనం తిరిగిన ఐటమ్స్ ఉండటం, వాటికి అట్రాక్ట్ అయిపోవటం, మనం కొంటము. సో ఇట్లాగా మన బ్రెయిన్ని ఒక రకంగా చెప్పాలంటే ఇంప్రూవ్ చేస్తున్నట్టే అనమాట. సో పోతే పోయింది, సరే పర్లేదు, ఆ వస్తువు మనమే కొనుక్కుంటున్నాము, మనకు కావాలని కొనుక్కుంటున్నాం, అది ఎమర్జెన్సీ అయినా అవసరమైనా, సో ఆ టైంకి అవసరం లేకపోయినా మనకు కావాలనుకున్నాం, మనం కోరుకుంటున్నాం, దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం ఆ షాపింగ్ని మనం. సో ఏదో ఒక వీకెండ్కి మనకు చిన్న ఎంటర్టైన్మెంట్ రిలీఫ్లా ఉండడానికి సో మనం అవుటింగ్ లాగా మనం ఆ షాపింగ్ మాల్కి వెళ్తున్నాం, తప్పే లేదు. కానీ అంత సేల్ ఇచ్చేటప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న క్యారీ బ్యాగ్ని కోరుకోవడంలో తప్పు లేదు కదా. సో ఆ రైట్ మనకు ఉంది కదా. సో దీని మీద కన్ఫామ్గా ఒక డిబేట్ జరగాలి. సో ఈ హ్యాష్ ట్యాగ్ని కొద్దిగా జనరల్గా అందరూ వాడండి, ఎక్కడైనా సరే అలాంటి రైస్ చేయండి. వాళ్ళు ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉంటారు కదా జనరల్గా లాస్ట్లో వచ్చేటప్పుడు. సో కస్టమర్ కేర్ మన సర్వీస్ ఉన్నప్పుడు కన్ఫామ్గా ఈ విషయాన్ని వాళ్ళకి లేవడానికి ట్రై చేయండి. ఒక క్యారీ బ్యాగ్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? ఇంత సేల్ ఇస్తున్నా మాకు జస్ట్ 10 రూపాయలు 15 రూపాయలు క్యారీ బ్యాగ్ కూడా ఇట్లా. కొన్ని షాప్లో అయితే చిన్న 500 కొనగానే వాళ్ళు అంటే ఇప్పుడు మనం ప్లాస్టిక్ వాడకూడదు కాబట్టి వాళ్ళు సంచులతో కొట్టిన అవి కూడా ఫ్రీగా ఇస్తున్నారు కొన్ని షాపులు అయితే. సో ఇది 500 సేల్కే. అలాంటిది ఇంత పెద్ద కార్పొరేట్ షాప్లో ఒక చిన్న మన కోసము సో ఒక క్యారీ బ్యాగ్ని మన కోసం తయారు చేసి ఫ్రీగా ఇవ్వలేకపోతున్నారంటే దీని వెనక ఉన్న వాళ్ళ లాజిక్ అర్థం చేసుకోవాలి. సో వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీని చూసి మనం కొన్ని నేర్చుకోవాలో, లేదా రూపాయి సేవింగ్ చూసి మనం అలవాటు చేసుకోవాలో, మనం కూడా నేర్చుకోవాలో అన్న ఒక పాజిటివ్ స్పిరిట్ మనం అలవాటు చేసుకోవాలి. మనం కూడా దాన్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలనుకోవాలో, లేదు ఇన్ని మనం వేల బిజినెస్ ఇస్తున్నాము కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న క్యారీ బ్యాగ్ రీక్యాప్ పొందలేకపోతున్నాం అని బాధపడాలో అయితే నాకైతే అర్థం కావట్లేదు. సో మీరేమనుకుంటున్నారు? మీకు ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? ఆఖరిలో బిల్లు కట్టేటప్పుడు అక్కడ ఉన్న షాప్ కీపర్ బిల్ వేసేస్తున్న అబ్బాయి అయితే క్యారీ బ్యాగ్ కావాలని అడిగినప్పుడు నాకైతే చాలా కోపం వస్తుంది, నవ్వు వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇల్లేంద్రా బాబు ఎంత పెద్ద బిల్లు కడుతూ చిన్న క్యారీ బ్యాగ్ ఇవ్వలేకపోతున్నారన్న ఒక ఫీలింగ్ వస్తుంది. నేనైతే మ్యాక్సిమం వెళ్ళిన ప్రతిసారి కూడా కన్ఫర్మ్గా నేను అడుగుతాను, నవ్వుతూనే ఒక పంచ్ అయితే వేస్తాను, కన్ఫర్మ్గా ఒక సెటరికల్ మాట అయితే అనే వస్తాను. చెప్పండి మీ అందరికి కస్టమర్ ఫీడ్బ్యాక్ చెప్పండి, ఇలా కోరుకుంటున్నారు వచ్చిన కన్జ్యూమర్స్ క్యారీ బ్యాగ్ని ఫ్రీగా ఇవ్వాలని కోరుకుంటున్నారు అని చెప్పండి. వాస్తవం చెప్పాలంటే ఆ క్యారీ బ్యాగ్తో అక్కడ ఎవరైతే బిల్లు కొడుతున్నాడో ఆ బ్యాగ్ శాలరీస్ వెళ్ళిపోతాయి అనమాట. అదే వాళ్ళలో ఉన్న చిన్న లాజిక్ ఇది. చూద్దాం మరి. సో మీ ఫీలింగ్స్ని కామెంట్ రూపంలో మాకు చెప్పండి, మీ ఒపీనియన్స్ని, మీకు కలిగిన అనుభవాలని, ఇవన్నీ అనమాట. సో మీరు డిమార్ట్కి నిజంగానే నేను చెప్పినట్టుగానే మీరు ఫ్యాషన్ అంటే వచ్చిన అవుటింగ్లా వెళ్తారా? కరెక్ట్గా అనుకున్న బడ్జెట్లోకి వెళ్ళి అదే బడ్జెట్లో మీరు కొనుక్కొని రాగలుగుతారా? నేను చెప్పినట్టుగా అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ టైమ్సే వెళ్ళి బయటికి తీసుకొని వచ్చారా? నిజంగా మీరు వాళ్ళ క్యారీ బ్యాగ్ కోసం మీరు క్యారీ బ్యాగ్ కావాలని దాన్ని బిల్ వేసినప్పుడు మీ ఫీలింగ్ ఏం కలిగిందో కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.